నిర్వీర్యమైపోతుంది. ఈ ప్రభుత్వాలు దాన్ని అమలు చేయడం లేదు. మరి దాన్ని రక్షించవలసింది, అమలు చేయవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, చట్టంలో రాజ్యాంగం ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలు, రక్షించే బాధ్యత కూడా ప్రభుత్వాలు. కానీ ఆ ప్రభుత్వాలే మన చట్టాలు లేకుండా చేస్తే ఎవరు రక్షిస్తారు? నీకు దిక్కేవరు? మన ప్రాంతానికి దిక్కేవరు? మన బతుకులకి దిక్కేవరు? దీనివల్ల ఏమవుతుంది? మనం అనుకుంటున్నాం మైనింగ్ కదా, తవ్వేస్తే మాకు కూలిపోయి దొరుకుతుంది, ఆదాయం వస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఈ మైనింగ్ తవ్వడం వలన నష్టం ఏమిటంటే ప్రధానంగా మనుషులతో పాటు, మానవ సమాజంతో పాటు కంప్లీట్గా సమస్తమైనటువంటి జీవరాశులు బతకడానికి ప్రధానంగా ఏంటి ఆధారం? నీరు ఆధారం. ఈ నీరు ఉండదు. ఎందుకు? మెటల్ క్వారీలు రోడ్లు వేయడానికి కోసం మెటల్ క్వారీలు తవ్వితేనే నీరు ఇంకిపోయింది. ఎక్కడది? దగ్గరే పుట్టాపిల్లి ఉందా? పుట్టాపిల్లి అది జరిగింది. మరి మా ఊరు అవతల బాప్సాల అని పంచాయతీ, అక్కడ కూడా మెటల్ క్వారీ తవ్వితే తాగే నీళ్ళు ఇంకిపోయింది. చిన్నప్పుడు మేము ఆ దారిలో వెళ్ళేవాళ్ళం. మేము ఏంటి ఆ కొమ్ముల కోసం అటుపక్క వెదురు, ఈ అడవులు ఉండేవి, కొమ్ముల కోసం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ నీళ్ళు తాగేవాడు. ఆ మెటల్ కూర తాగడం వల్ల నీళ్ళు ఆగిపోయింది. దాని ముందు ఏమనుకున్నారు? మా ఊరికి మెటల్ కూర వచ్చింది, తవ్వడం కోసం, ఇది మెటల్ చేయడం కోసం మిషన్లు వచ్చింది, మాకు ఆదాయం వస్తుంది, ఏదో ఉపాధి దొరుకుతుంది అని చెప్పి ముందు సంబరపడ్డారు, ఆనందించారు. తర్వాత ఏమైంది? పెద్ద బోరింగ్ ఓడి కుట్టి బటన్ నొక్కిన తర్వాత, మన జగనన్న డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కాడు కదా, అలాగే నీళ్ళ కోసం ఇటు బటన్ నొక్కితే ఏమైంది? ఆ నీళ్ళు ఇటు పక్క వచ్చింది, అక్కడ ఉన్న నీళ్ళు ఇంకిపోయింది. అప్పుడు ఆలోచించారు ఏం చేయాలి. అప్పుడు మన దగ్గర రాలేదు, మళ్ళీ మా ఊరు పక్కనే కదా, మన కోసం తెలుసు మనం ఏం చేసాం కూడా తెలుసు, కానీ రాలేదు మన దగ్గర. వీళ్ళు మొత్తం నాయకులందరి దగ్గర తిరిగి అలసిపోయి, తర్వాత ఎవరో చెప్పారు బుద్ధి లేని మనిషి, ఆ బుద్ధి లేని మనిషి దగ్గరికి వెళ్ళిన. అక్కడికి వెళ్తే ఆయన ఏమైనా ఉపాయం చెప్తాడు మీకు, ఏమైనా ఆయన ఆ పనులు అయితే ఎవరు ఆపలేరు అంటే నా దగ్గరికి ఆ లాస్ట్ చివరికి వచ్చేది. ఏదో బాబు ఎన్ని జరుగుతూ ఉన్నా ఇంతవరకు ఏం చేస్తున్నారంటే, ఏదో కూలి పనులు దొరుకుతాయి, మా డబ్బులు వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఆ ఆశతో ఈ విధంగా ఉన్నది. కానీ వాడు బోరింగ్ వేసిన తర్వాత బటన్ ఎప్పుడైతే నొక్కినాడో, నీళ్ళ కోసం నొక్కితే ఏమైంది? ఈ నీళ్ళు ఎండిపోయింది. మరి నీళ్ళు ఎండిపోతే ఏం చేశారు? మళ్ళీ మేము చాలామంది దగ్గరికి వెళ్ళాము, ఎవరి దగ్గరికి వెళ్ళినా మేమేం చేయలేము ఉన్నాము, అందుకే మీ దగ్గరికి వచ్చాము. నేనేం చేస్తాను? నేనేం చేయగలను? నాకు అధికారం లేదు, నాకు అధికారం మీరు ఇవ్వలేదు. ఇంతకుముందు జీవో నెంబర్ 3 తెచ్చాను నేను. 1000 మంది ఉద్యోగాలు వాళ్ళకి వచ్చింది, 1000 సంఖ్యలో ఉద్యోగాలు స్థిరపడ్డారు. మరి వీళ్ళందరూ కలిసి మరి నాకు ఓడించారు. అది నేనేం చేయాలి? నేనేమి చేయలేదు. మరి ఎవరేం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోన్నాను. లేదు సార్ వాళ్ళే చెప్పారు, చేస్తే అనే చేయాలి, లేకపోతే ఎవరు దాన్ని ఆ సమస్య పరిష్కారం చేయలేరు. మరి నాకెందుకు ఓడించారు? ఎందుకు ఓడించారు? ఎలా ఓడించారు? మళ్ళీ ఎందుకు పనికిరాని మనిషిని ఓడించినట్టు ఓడించారు? డిపాజిట్ రాకుండా ఎవరిని ఓడిస్తారు? పనిచేసేవాడిని ఓడిస్తారా? మోసం చేసేవాడికి ఓడిస్తారా? మోసం చేసేవాడిని ఓడిస్తారు. మరి నేను మోసం చేశానా? ఏ పదవి లేనప్పుడు, ఏ అధికారం లేనప్పుడు 275 జీవో కొట్టేస్తే హైకోర్టులో అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశాం, హైకోర్టులో కేసు వేశాం. దానివల్ల ఏంటి? ఆ కేసులో మనం గెలిచాం. అప్పుడు
అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు 270 జీవో కొట్టేశాడు. ఈ టైంలోనే మళ్ళీ నెంబర్ 3 జీవో పోయింది. ఆ కోర్టులో మనం కేసు ఫైల్ చేసిన తర్వాత మనం 2000 సంవత్సరంలో మనం నెంబర్ 3 జీవో వచ్చిన తర్వాత చాలామంది వేల సంఖ్యలో ఉద్యోగాలు స్థిరపడ్డారు. దాని 270 జీవో ప్రకారం ఐటీడీఏ పోస్టులు మాత్రమే ఇచ్చేవారు, కానీ మిగతా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు టీచర్ పోస్టులు కానీ మిగతా ఉద్యోగాలు ఇచ్చేది కాదు. ఎప్పుడైతే జీవో నెంబర్ 3 వచ్చిందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కూడా మన ఉద్యోగులు ఇవ్వడం మొదలు. మళ్ళీ ఇది ఎక్కడ పోయింది? ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకు ఈ కేసు వెళ్ళడం వలన ఏమైంది? సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఈ జీవో నెంబర్ 3 కొట్టేసింది. ఎందుకు కొట్టింది? ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. అది రాజ్యాంగ వ్యతిరేకమైనప్పుడు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తీర్పిచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి కోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టులోనే అడ్డుకోవాలి, అక్కడే పరిష్కారం దొరుకుతుంది. కానీ రోడ్డు మీద పరిష్కారం దొరుకుతుందా? నీ మన్యం బంధువులు చేస్తే పరిష్కారం దొరుకుతుందా? నీవు నిరసన ప్రదర్శనలు చేస్తేనే పరిష్కారం దొరుకుతుందా? అర్జీలు పెట్టుకుంటే నీకు పరిష్కారం దొరుకుతుందా? దొరకదు, దొరికే ఛాన్సే లేదు. ఎందుకు అంటే 3-4 అంశాలు చెప్పింది సుప్రీంకోర్టు. ఇది రాజ్యాంగ విరుద్ధం. 100% రిజర్వేషన్లు 100% రిజర్వేషన్లు ఇవ్వకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఇంకోటి ఏంటి? 50% రిజర్వేషన్లు పెంచకూడదు, అన్ని రకాల రిజర్వేషన్లు 50% దాటకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే తీర్పులు ఇచ్చింది. మరి దాని విరుద్ధంగా ఈరోజు ఇక్కడ తీర్పు కూడా మరి ఈ 100% రిజర్వేషన్ ఇక్కడ పాటించారు, ఈ జీవో ద్వారా ఇచ్చారు. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇంకోటి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? గవర్నర్కి 100% రిజర్వేషన్లు ఇచ్చే అధికారం గవర్నర్కి లేదు. ఇంకో విషయం ఏంటంటే మైదాన ప్రాంతాల్లో కూడా ట్రైబల్స్ ఉన్నారు. మరి వాళ్ళ తోటి ట్రైబల్సే కదా. ఈ జీవో ప్రకారం వాళ్ళకు కూడా ఇక్కడ మైదాన ప్రాంతాలు ఉండడం వలన, షెడ్యూల్ ప్రాంతంలో లేకపోవడం వలన వాళ్ళకు కూడా ఉద్యోగాలు పొందే అవకాశం లేకుండా చేసి వాళ్ళ ప్రాథమిక హక్కులకి మీరు భంగం కలగజేశారు. గవర్నర్ ఇచ్చినటువంటి ఆ జీవో అది ఆ ప్రాథమిక హక్కులకు భంగం కలగజేసింది. కాబట్టి ఈ జీవో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో మన వాళ్ళు కొందరు అంటున్నారు, మన్యం బంధు పిలిపించిన వాళ్ళు కానీ చంద్రబాబు దూత సందేశం వినడానికి మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి నాయకులు కానీ ఏం చెప్తున్నారు? వాళ్ళు మీరు చాలామంది వెళ్ళుంటారు కదా, దూతల సభకి వినుంటారు కదా. ఏమని చెప్పారు? మేము డ్రాఫ్టింగ్ తయారు చేశాము, రాత్రి పగలు కష్టపడి శ్రమించి డ్రాఫ్టింగ్ తయారు చేసి ఎవరికి ఇచ్చారు? నిద్రాహారం లేకుండా, మంచినీళ్ళు తాకుండా, తిండి తిప్పలు లేకుండా చాలా కష్టపడ్డారు పాపం. ఇంత కష్టపడి తయారు చేసి ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్కి ఇచ్చారు, అంతే కదా. ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్కి ఇచ్చిన తర్వాత ఏమైంది? ఎక్కడున్నది అది? డైరెక్టరేట్ గడప దాటిదా? అక్కడే ఉంది. కొందరు ఏమంటారు? నెంబర్ 3 జీవో పునరుద్ధరించండి అంటున్నారు. నెంబర్ 3 జీవో పునరుద్ధరించండి అంటున్నారు. పునరుద్ధరిస్తే ఏమవుతుంది? ఇదే జీవో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పునరుద్ధరిస్తుందా? అధికారం ప్రభుత్వానికి ఉందా? లేదు. కాబట్టి సుప్రీంకోర్టు అది రాజ్యాంగ విరుద్ధం అన్నది కాబట్టి మనం అక్కడే కోర్టులోనే తేల్చుకోవాలి. అది హైకోర్టులో, మన ఊరు కోర్టులో, మన పంచాయతీల్లో ఇది అవ్వదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తేల్చుకోవాలి.
తేల్చుకోవాలంటే మళ్ళీ జీవోలు ఇస్తే మళ్ళీ ఆగుతుందా? మళ్ళీ లీలా ప్రసాద్ కాకపోతే ఓలా ప్రసాద్ వెళ్తాడు, ఎల్లయ్య లేకపోతే పుల్లయ్య కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిటిషన్ వేస్తాడు. ఏమైంది? అప్పుడు ఏమైంది తెలిసిన ఉన్న ఉద్యోగులు కూడా పీకేస్తాడు. ముందు 86 నుంచి ఉద్యోగులు ఇచ్చారు కదా, ఆ ఉద్యోగులను తీసేస్తానన్నాడు కదా. ఇది కానీ మీరు అమలు చేయకపోతే, దీనికి ఏమైనా తేడా చేస్తే మొట్టమొదటి నుంచి ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా ఆ ఉద్యోగాలన్నీ తీసేస్తామని చెప్పి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ జీవో ఇస్తుందా? మరి అధికారం లేనటువంటి వాడికి మన్యం బంధువులు చేసేసి జీవ పునరుద్ధరించమని చెప్పి అడగడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇవన్నీ ఎందుకు మనం ఆలోచించాలంటే, ఇదంతా వాళ్ళు ప్రచారం కోసం, పార్టీ ప్రచారం కోసం, నాయకుల ప్రచారం కోసం, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇలాంటి కార్యక్రమాలు చేసి కొన్ని ఉద్యమకారులకైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పేపర్ కటింగ్ పంపిస్తే ఆ పార్టీ తరఫున నిర్ణయించిన జీతాలు వాళ్ళకి వస్తాయి. ఆ జీతాల కోసం వీళ్ళు పోరాటం అని పేరు పెట్టారు. మనమేమో పోరాటం అని నమ్ముతాం. ఎందుకంటే మన కోసం మాట్లాడుతున్నాం కదా, మన సమస్య కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మన సమస్య కోసం బంద్ చేస్తున్నారు కదా, మన సమస్య కోసం ర్యాలీ చేస్తున్నారు కదా. దానికోసం మనం ఏంటి నమ్ముతాం. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ కష్టానికి ఫలితం ఏంటి రావాలి అంటే ఎవడిస్తాడు? వాళ్ళ పార్టీ ఈ విధంగా కొంతమంది నాయకులకి పెట్టి ఆ నాయకులకి ఏంటంటే జీతాలు ఇస్తారు. అది ఇక్కడ ఏంటంటే ఉద్యమము చేసే పద్ధతిలో చేయాలి. ఎలా చేస్తే పని అవుతుందో ఆ పనే చేయాలి. అది వీళ్ళు చేయడం లేదు. నెంబర్ 3 జీవ పునరుద్ధరించమని ఒకరు, చట్టం చేయమని ఇంకొకరు. సరే బాగానే ఉంది, డ్రాఫ్టింగ్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఆ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్కి ఇచ్చేసి మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ఇచ్చాము అనే విషయం చెప్పడానికి మళ్ళీ ఒక మీటింగు ఇక్కడ పెట్టారు. వాళ్ళు ఎవరు? దూతలు ఏమని చెప్పడానికి వచ్చారు? దూతలు వీళ్ళు దూతవో కాదో, అవునో కాదో తెలుసుకోండి. ఎందుకు దూత? ప్రభుత్వము మనకు అనుకూలంగా ఉన్నది అనే మాట ఎప్పుడైతే చెప్పారో ఖచ్చితంగా దూతలుగానే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి. ఇంత మన జాతి మీద అంత ప్రేమ ఉంటే, మనకున్నటువంటి చట్టాలన్నీ కూడా, చట్టాల మీద తనకున్నంత నాలెడ్జ్, ఆయనకున్న జ్ఞానం ఎవరికి లేదు అని తనే చెప్పుకుంటున్నాడు. కాబట్టి మరి అదే నిజమైతే 2019 నుండి 2024 దాకా ఏమైంది? ఈ చట్టాలు, మన రక్షణగా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా సవరణలు చేసినప్పుడు, మారుస్తున్నప్పుడు, మైనింగ్ తవ్వకాలు చేస్తున్నప్పుడు, చట్టపరంగా మనకు ఏంటంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు, నిర్వాసితులు అయినప్పుడు, చట్టప్రకారంగా వాళ్ళకి చెల్లించిన పరిహారం చెల్లించినప్పుడు, మరి ఈ చట్టాలన్నీ తెలిసిన పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఉద్యోగం ఇస్తే అదైపోయింది, రెండోసారి మళ్ళీ ఇంకొక ఉద్యోగం. ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యమాలు ఎలా నడుపుతారు చెప్పండి? అందు కాబట్టి ఈ దూత చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఉన్నాడు. ఆయన ఆ రిమోట్తో నడుస్తుంది ఇక్కడ ఉద్యమాలు. ఆ రిమోట్తో నడుస్తుంది. అందుకనే ఆ రిమోట్ని ఇక్కడ పంపారు. ప్రభుత్వం మనకు సపోర్ట్గా ఉంది. ఎందుకంటే మేము డాక్యుమెంట్ తయారు చేసి ట్రైబల్ డైరెక్టర్కి ఇచ్చేసాము. మేము చేస్తామని అంటున్నారు. అదే కదా చెప్పేది. ఇదేనా వేరే ఏముందా? చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేశారు మనం అనుకోవాలి. ఇప్పటిదాకా ఏం చేశారు? గడప దాటిందా? మన రాష్ట్రం హద్దు దాటిందా? కాబట్టి ఇక్కడ చేసేది కాదది. వీళ్ళు ఎక్కడ పంపించాలి? ఇది జీవో అవ్వాలంటే చట్టం చేయాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గవర్నర్కి అధికారం లేదు అన్నది. 100% రిజర్వేషన్ ఇచ్చే అధికారము ఎవరికి ఇవ్వాలి? గవర్నర్ గారికి ఇవ్వాలి. గవర్నర్కి ఇవ్వాలనుకుంటే పార్లమెంట్లో చట్టం సవరణ జరగాలి.
ఈ చట్టం చేస్తూ సవరణ చేయాలి. మరి వీళ్ళు ఇక్కడ టీఎస్సీ మీటింగ్ చేశారా? లేదు. పోనీ వీళ్ళు మేము వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? టీఎస్సీ తీర్మానం చేశారు కానీ దాన్ని గవర్నర్ దగ్గర పంపడం లేదు, కేంద్ర ప్రభుత్వం పంపలేదు, ప్రభుత్వం ఆ పని చేయలేదు. కొన్ని అసెంబ్లీ తీర్మానం చేశారా? లేదు. మరి బోయ వాల్మీకుల విషయంలో మీరు తీర్మానం చేసినారు, బోయ వాల్మీకుల విషయంలో తీర్మానం చేశారు. ఇది చెల్లదు, ఎస్టీ జాబితాలో బోయ వాల్మీకులు చేర్చకూడదు అని చెప్పేసి ఆ రోజు జాతీయ ఎస్టీ కమిషన్, తర్వాత భారత ప్రభుత్వ రిజిస్టర్ జనరల్ ఇది తిరస్కరించారు. ఇది చెల్లదని జస్టిస్ లోకూరు కమిటీ నివేదికల ప్రకారం ఆయన ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం నామస్కులు పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులకు అనుగుణంగా లేదు. వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చకూడదని వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ అదే అంశాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీర్మానం చేసింది అసెంబ్లీలో. తర్వాత తెలుగుదేశం కూడా చేసింది, తెలుగుదేశం కూడా చేసింది, వీళ్ళు చేస్తున్నాడు, వీళ్ళు చేసింది, వాళ్ళు చేసింది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ దొంగలు, వీళ్ళందరూ మన శత్రువులు.